హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఇంటర్ 1B మ్యాథ్స్కి సంబంధించి లోకస్ అనే చాప్టర్ నుంచి ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ a - 3, 2 and b 0, 4. a - 3, 2 and b 0, 4 నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక పాయింట్ అని కండిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కండిషన్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ x, y be a point which is equidistant from a - 3, 2 b 0, 4. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాం మనము, x, y అనేటువంటి ఒక పాయింట్ a నుంచి మరియు b నుంచి సమాన దూరంలో ఉంది అని అనుకుంటున్నాం. సో ఇక డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ యొక్క లోకస్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో లెట్ ఇట్ బి సి. సో ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం AC ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ A టు C విల్ బి సేమ్ యాజ్ B టు C. సో ఇక్కడ ఫస్ట్ లెట్ ఇట్ బి ఏ పాయింట్ -3, 2 C ఈజ్ నథింగ్ బట్ x, y. Here b is nothing but 0, 4. C is nothing but x, y. Okay. దీన్ని x1, y1 అనుకోండి ఫస్ట్ పాయింట్ని, సెకండ్ పాయింట్ని x2, y2 అనుకోండి. ఇక్కడ దీన్ని x1, y1 అనుకోండి, x2, y2 అనుకోండి. ఇప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ A to C will be same as distance from B to C. So use the distance formula and find out AC distance. So x2 minus x1, ఇక్కడ x2 అంటే దాని వాల్యూ x కాబట్టి x సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ x1 వాల్యూ -3 ఉంది కాబట్టి బ్రాకెట్లో రాయండి హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ వచ్చేసి y ఉంది ఇక్కడ y మైనస్ y1 వాల్యూ వచ్చి 2 ఉంది కాబట్టి 2 రాసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేసి స్క్వేర్. రైట్ సైడ్లో కూడా సేమ్ డిస్టెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. సో x2 వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి x కాబట్టి x రాయండి, x1 వాల్యూ 0 ఉంది, -0 క్లోజ్ ద బ్రాకెట్ స్క్వేర్. y2 - y1 4 వాల్యూ ఇక్కడ y మైనస్ y1 వాల్యూ 4, y - 4 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, జస్ట్ సింప్లిఫై చేద్దాం. ఏమైనా సింప్లిఫై అవుతాయి, దాని తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఓకే, x minus into minus will be plus 3 whole square, y - 2 whole square here. Okay, right side x - 0 is nothing but x only, x square, and here y - 4 whole square here right side. సో రెండు సైడ్స్ మనకి రూట్ ఉంది కాబట్టి ఆ రూట్ క్యాన్సిల్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. SOBS అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందో చూద్దాం.
ఓకే, స్క్వేరింగ్ చేస్తున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. అట్ ద సేమ్ టైం రైట్ సైడ్లో కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇక్కడ వీఆర్ డూయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇఫ్ యూ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ అండ్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేం మిగులుతుంది ఇక్కడ? వి లెఫ్ట్ విత్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండ్ y minus 2 whole square. So right side x square plus y minus 4 whole square. Okay, just you see here. So it is looking like a plus b whole square. I hope you know the formula of a plus b whole square. That is a plus b whole square is equal to a square plus 2ab plus b square. So it is looking like a minus b whole square. So maximum we are going to use these two formulas in this chapter. A square minus 2ab plus b square. So expand by using this formula a plus b whole square. That is nothing but a square. Here the value of a is nothing but x square plus 2ab, 2 into x into 3 plus b square. That is nothing but 3 square. Okay, it is looking like a minus b whole square kabatti apply the formula a square. So that is y square minus 2ab, 2 into a is nothing but y, b is nothing but 2 plus b square. So if you see right side x square as it is and y minus 4 is nothing but it is looking like a minus b whole square. Apply the formula a square minus 2ab, 2 into y into b is nothing but 4 and b square is nothing but 4 square. Now we will do simplification. X square 2 into x is nothing but 2x, 2x into 3 is nothing but 6 times x and 3 square is nothing but 9. So this is y square as it is minus 2 to the 4, 4 into y is nothing but 4y, 2 square is nothing but 4. Right side if you see x square plus y square minus 8y, 4 square is nothing but 16. This is 4 square is nothing but 16. So just you see here. Now we bring all the terms to left side. X square plus 6x. Okay, 9 plus 4 is nothing but 13 here. Y square minus 4y. I am bringing all right side values to left side. Plus x square అనేది left side వస్తే minus x square అవుతుంది. Plus y square అనేది minus y square అవుతుంది. So this is plus 8y అవుతుంది. Plus 16 కాస్త minus 16 అవుతుంది. That is equal to 0. అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చాయి కాబట్టి ఫైనల్గా మనకి 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ టర్మ్ అనేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు 6x. ఇక్కడ మైనస్ 4y ఉంది, ఇక్కడ ప్లస్ 8y ఉంది. సో సబ్ట్రాక్ట్, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ యూ విల్ గెట్ 4. ప్లస్ ఈజ్ గ్రేటర్ కాబట్టి ప్లస్ సింబల్ పెట్టండి, ప్లస్ 4y అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ చూడండి, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ మైనస్ 16 ఉంది. సబ్ట్రాక్ట్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 16లో నుంచి 13 పోతే 3 వస్తుంది. బట్ మైనస్ ఈజ్ గ్రేటర్, యూ విల్ గెట్ -3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్కి ఇది లోకస్ ఈక్వేషన్. థ్యాంక్స్ ఫర్ watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends.